ఎప్పుడు ఆనందం నా యేసు ఇచ్చని అన్న పాట పడితే నామని పంచుకున్నాం. ఎప్పుడు ఆనందం నా యేసు ఇచ్చని స్తుతింతుం స్తుతింతుం స్తుతి చేయుచు ఉండుని, స్తుతింతుం స్తుతింతుం స్తుతి చేయుచు ఉండుని. మార్గములందు నన్ను కావదూతలు నాకుండవు. దేవుడు ఏమే నెలలో మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే, ఈ మార్గములన్నింటిలో నేను కాపాడుటకు ఈ దూతలు నేను ఆజ్ఞాపించి ఉన్నాను. హల్లెలూయా. దేవుడు మన మార్గములన్నింటిలో ఆయన మనల్ని కాపాడడానికి తన దూతలకు కాచి మన కోసం ఆయన దూతలు ఇచ్చి ఉన్నారని దేవుడు మనకు ఎన్నెల్లో వాగ్దానం ఇచ్చిన విధంగా మనమందరం విశ్వాసంతో లేచి నిలబడి మనం ఈ పాట పాడుకుందాం. దేవుడు మన కోసం ఆయన యొక్క దూతలు మన కొరకు ఒక 2 దూతలు మన కోసమే మన వెనకంటే వస్తున్నాయంటే మనం ఎంత అదృష్టవంతులు. హల్లెలూయా. మనం ఎంతో సంతోషంతో ఉత్సాహంతో ఈ పాట పాడుకుందాం.
నా నామమున కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటాను ఆయన సెలవిచ్చాడు. మనం ఇక్కడ కూడి ఉంటుండగా ఆయన యొక్క సన్నిధి మన మధ్య ఉన్నది. ఆయన యొక్క ప్రసన్నత ఆవరించి ఉన్నది. దేవుడు ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కలిసి ప్రార్థన చేస్తారో వారు ప్రార్థన ఆలకించే దేవుడుగా ఉంటున్నాడు. మనం ఎప్పుడు దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషంతో ఆనందంతో మనకి ఎన్ని బాధలు ఇబ్బందులు అన్నీ ఉన్నా వాటన్నిటిని మర్చిపోయి దేవుని సన్నిధిలో అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, ఎప్పుడూ ఆనందించుడి అని ఆయన వాక్యం సెలవిస్తున్నది. మన ఆయన సన్నిధిలో వచ్చినప్పుడు ఆయన సంతోషాన్ని సమాధానాన్ని మనం అనుభవించే వారిగా ఉండాలి. ఈ లోకంలో శ్రమలు కలుగును, అయినను వాటిని జయించడానికి దేవుడు మనకి శక్తులను అనుగ్రహించేవారిగా ఉంటున్నాడు. If your God is dead, come and try mine. Life-changing prophetic word with the man of God, Pastor Titus. Stay tuned. Do not forget to subscribe our YouTube channel Titus India and press the bell icon. Your life will never be the same again in Jesus' name.